ఇది కదా మోటివేషన్ అంటే. లంచ్ అయిపోయింది గాయస్, ఇక ఎల్లుడే గాయస్. గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే సండే అయినా కానీ లేచి అయితే జిమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నా. చలో స్టార్ట్ అయిపోదాం. సో గాయస్ ఈరోజు అయితే మావాడు మంచిగా గట్టి వర్కౌట్ చేద్దామని చెప్పేసి అన్నాడు. చూద్దాం ఏం చేస్తాడో ఇవాళ. మనకైతే 1 వీక్ అవుతుంది నార్మల్ అన్నీ సర్క్యూట్ చేసుకున్నా ఇన్ని రోజులైతే. సో రేపటి నుంచి అయితే మళ్ళీ అన్నీ పర్ఫెక్ట్ చేసుకోవాలా, అంటే ఒక డేకి ఈ వర్కౌట్ అని చెప్పేసి పెట్టేసుకుంటా. రేపటి నుంచి అన్నీ పర్ఫెక్ట్ చేసుకుంటా. ఇది కదా మోటివేషన్ అంటే. హైవే రోడ్ ఇది. హైవే రోడ్లో కూడా మటన్ షాప్ ఏమన్నా పెట్టినా అన్న, మస్తు పెట్టిండు. చిన్నగా క్యూట్గా మస్తు పెట్టిండు. అది బిజినెస్ లెవెల్ అంటే. సో గాయస్ మావాడైతే ఆడ లోపల స్టార్ట్ అయిపోయాడు గలీజ్గాడు. ఏం చేద్దాం, ఈరోజు స్టార్టా. చలో గాయస్ మన పని అయినట్టే ఈ రోజు నుంచి. సో మొన్నటి వరకు అయితే నేను సర్క్యూట్ చేసిన, ఈరోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా పర్ఫెక్ట్గా. చలో స్టార్ట్ చేద్దాం ఇక. చచ్చిపోతున్నాను 30-40 ఎక్కువ. గైస్ మావాడైతే సాగొడుతుండే నన్ను అయితే ఉంటుంది. యాక్సిడెంట్ అయినా ఇప్పుడు నెక్స్ట్ బైసిప్. ఓ మై గాడ్. కానీ పడు.
సో గాయస్ వర్కౌట్ అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నా ఇంటికి. సో ఈరోజు అయితే సండే అయినా కానీ వర్కౌట్కి వెళ్ళిపోయినా. సో ఈరోజు నేనైతే బైసిప్ అండ్ లాక్స్ అండ్ లెగ్స్, సో అన్ని టూ వేరియేషన్ చేసుకున్నాం ఈరోజు. సో రేపటి నుంచి కూడా సేమ్ అన్నీ ఇలానే కంటిన్యూ చేసుకుంటా. సో గాయస్ ఈరోజు అయితే సండే, అందరికీ సండే, నాకైతే కాదు. ఎందుకు కాదు అంటున్నా అంటే నేను వర్క్ చేసేది హోటల్ ఇండస్ట్రీ. సో మనకు వీకెండ్స్లోనే బిజీ ఉంటుంది, మస్ట్ అటెండ్ కావాలి మనం. చలో నెక్స్ట్ పార్ట్ యోగా చేసుకుందాం. చలో గాయస్ లెట్స్ స్టార్ట్ యోగా. లిటరల్గా లెగ్స్ నాకు షేక్ అవుతున్నాయి, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది నేను లెగ్స్ వర్కౌట్ చేయక. జస్ట్ 2 వేరియేషన్ చేసిన ఈరోజు అయితే నాతోటి. సో గాయస్ స్నానం అయితే అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయినా. సో నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నా, చూపిస్తాయి టెంపుల్. సో గాయస్ గౌతమ్ గారి ఇంటికి అయితే వచ్చేసిన పిక్ చేసుకోనికి. సో ఇద్దరం వెళ్తున్నాం. సో గాయస్ స్టార్ట్ అయిపోయినా.
సో గాయ్స్ చిరియాల వచ్చినాం. చిరియాల ఇది నరసింహస్వామి టెంపుల్ చూపిస్తాను. సో ఈరోజు అయితే మంచి క్రౌడే ఉంది, చాలా క్రౌడ్ ఉంది. ఇవి లేకుంటే ఇప్పుడు వేపించారు, ఇవి లేకుంటే సో గాయ్స్ టెంపుల్ అయితే అయిపోయింది, దర్శనం అయిపోయింది మంచిగానే. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. వీడియోలో కనిపిస్తుందా లేదో తెలియదు కానీ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. చలో బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకేం చేయలే, ఫస్ట్ అయితే చెరుకు రసం తాగుదాం. సో గాయ్స్ ఇక్కడ పూజ చేయడానికి కూడా చాలా కార్స్ అయితే వచ్చేసినాయి ఈరోజు. సో సయారా వస్తుంది, చాలా తర్వాత చూస్తున్నా. సయారా, టాటా సయారా. చలో ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో గాయ్స్ దారిలో ఆగినాం, బనానా దొరికింది, బనానా తినేస్తాం. ఆకలి బాగా అవుతుంది అందుకే. సో బనానా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం, నెక్స్ట్ డే లంచ్ చేసుకుందాం ఇక. సో గాయస్ ఇంటికి అయితే వచ్చేసినాం, కొద్దిగా టైర్డ్గా ఉంది, లంచ్ చేసేద్దాం కొద్దిగా. సో లంచ్లో క్యాబ్స్, కొద్దిగా రైస్ అండ్ కర్రీ, అంతే ఇక. తినేద్దాం. గాయస్ ఫ్యాన్ వేసుకోలేదు గాయస్. కొడుకులకు ఆదా చేస్తున్నాం గాయస్, కరెంట్ బిల్లు ఆదా చేస్తున్నాం. కరెంట్ బిల్ ఆదా చేస్తున్నావా? అద్దమ్మా. కొడుకులకు ఆదా చేస్తున్నాం. సో గాయస్ లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయిపోయింది గాయస్, ఇక ఎల్లుడే గాయస్. సో టైం అయిపోయింది, 3 o'clock. మనకి జాబ్ అని తెలుసు కదా అందరికి. చలో వెళ్ళిపోదాం. సో గాయస్ ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. చలో మళ్ళీ కలుద్దాం రేపటి వ్లాగ్లో. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మోర్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.